హైందవ సనాతన ధర్మంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది ఒక గొప్ప నీతి. సామాన్య మానవుడి నుండి చక్రవర్తుల వరకు ఆచరించేవారు. సత్యహరిశ్చంద్రుడి జీవిత చరిత్ర తెలుసు. అతను మాట కోసరం, విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసరం మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసి కాటి కాపరిగా మారాడని మనం అందరం తెలుసుకున్నాం. అది ఆనాటి ధర్మం. ఆ సనాతన ధర్మం జీర్ణించుకున్న ప్రతి హిందువుడు కూడా అది ఆచరిస్తేనే ఆ హిందుత్వానికి పరిపూర్ణత వస్తుంది. లేదంటే మన హైందవ జ్ఞానానికి ఒక పెద్ద మెచ్చగా మిగిలిపోతుంది. సత్యానికి కట్టుబడి ఉండడం, ధర్మాన్ని ఆచరించడం అంత సులభమైన విషయం కూడా కాదు. నికృష్ట బలం కలిగిన వారు మాత్రమే ఇచ్చిన మాట తప్పుతారు. అతి నీచమైన పనులు చేస్తూ ఉంటారు. చేయరాని ఘోరాతి ఘోరమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. పతంజలి మహర్షి అటువంటి వారిని నికృష్ట బలం కలిగిన వారు అంటారు. బలం అది శక్తి అనుకుంటారు, అది ధైర్యం అనుకుంటారు, కానీ అది నిజానికి పిరికితనం అని వివేకానంద స్వామి స్పష్టంగా తెలియజేస్తాడు. పిరికి వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. మరి ధైర్యవంతులంటే ఎవరు? ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం, ధర్మాచరణ, మనసు ఇంద్రియాలను అన్నింటినీ తన వశంలో పెట్టుకొని ఎవరినైనా ప్రతిస్పందించాలన్నప్పుడు ప్రతిస్పందించక నిరోధించగలిగే శక్తి కలిగిన వారే ఉత్కృష్ట బలం కలిగిన వారు అని పతంజలి మహర్షి చెప్తారు. అదే వివేకానంద స్వామి కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. అటువంటి వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటారు, ప్రసన్న వదనంగానే కనిపిస్తారు. వారి చూపులు కూడా చల్లని చూపుల్లో అందరి మీద సమానంగా ఉంటాయి. ఇది సహజంగా మనం మానవుల్లో చూసినటువంటి విషయాలు. అయితే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తన అవతారాలు ధరించి ఇచ్చిన మాట కోసం ఆయన చేసినటువంటి పనులు మహా ఆదర్శనీయాలు. మానవ ధర్మానికి అవి మార్గదర్శకాలు కూడా. అటువంటి ధర్మాన్ని మనం పంచిపుచ్చుకున్నటువంటి వారసులమైన మనం ఆచరించకపోతే ఎంత నీచమైన జన్మ మానవ జన్మ, అంత నీచమైనదని వర్ణిస్తారు వివేకానంద స్వామి. శ్రీ మహావిష్ణువు రామావతారంలో తాను మాట ఇవ్వలేదు, కానీ తన తండ్రి పినతల్లికి ఇచ్చిన మాట తెలుస్తుంది. పట్టాభిషేకం కూడా మానేసి రాజ్యాన్ని విడిచిపెట్టి భార్యతో తమ్ముడితో కూడా 14 ఏళ్ళు వనవాసం పోయాడు. అది అందరికీ తెలుసు. ఎంత గొప్ప అంటే భగవంతుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఆచరిస్తాడు. కృష్ణావతారంలో అటువంటి ఒక సన్నివేశం ఈరోజు మనం చెప్పుకుందాం అని సత్యనిష్ట గురువు శిష్యులకు ఈ విధంగా చెబుతున్నాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం ఆ యొక్క యుద్ధ పర్వానికి వచ్చేసింది. యుద్ధంలో అందరూ సైన్యాలంతా కూడా నిలబడి ఉన్నారు. యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ రోజు జరిగేది ధర్మయుద్ధం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉదయం సూర్యోదయంతోనే యుద్ధం ప్రారంభించాలి, సూర్యాస్తమయంతో యుద్ధం ఆపేయాలి. తర్వాత వారు ఎవరికి ఎవరు శత్రువులు గారు, ఒకరికొకరు అందరూ మిత్రులుగాను బంధువులుగాను పలకరించుకుంటారు. అది ఆనాటి ధర్మం. నేడు ఆ ధర్మం ఏమైందో మనకు ఆలోచిస్తేనే అద్భుతమైనటువంటి ఒక మహా గొప్ప త్యాగ పురుషులు ఆ రోజులు ఉన్నారు. ఇప్పుడు అతి నీచ నికృష్టమైన వారు ఈ దేశంలో ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని మనం గమనించవచ్చు. వివేకానంద స్వామి వారు అదే చెప్తారు. పతంజలి యోగ సూత్రాల గురించి చెబుతూ నికృష్ట బలం, ఉత్కృష్ట బలం అనే 2 విధాల బలాలు చెప్తాడు. నికృష్ట బలం కలిగిన వాళ్ళు ప్రవృత్తిని కలిగి ఉంటారు. వారు ఏ కార్యానికైనా దిగజారుతారు, ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. మానవ వినాశనమే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అదే ఉత్కృష్ట బలం కలిగిన వాళ్ళు ఎంత శత్రువు ఎదురైనా చిరునవ్వుతో పలకరిస్తారు. అటువంటి మనోనిగ్రహాన్ని వివేకానంద స్వామి వారు ఏమంటారంటే ఉత్కృష్ట బలం, దానిని ప్రశాంతత అని చెప్పబడుతుంది. అటువంటి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు, ప్రసన్న వదనంగా కూడా ఉంటారు. అటువంటిదే ఇప్పుడు మహాభారతంలో మనం చూస్తాం. యుద్ధం ప్రారంభమైంది. కొన్ని రోజులు అయిన తర్వాత సాయం సంధ్య అవగానే యుద్ధం ఆగిపోయింది. ఆగిన తర్వాత ఒక అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు అక్కడ ప్రవేశించారు యుద్ధరంగంలో. దొంగలకి యుద్ధరంగంలో ఏం దొరుకుతాయని మనం అనుకుంటాం, కానీ దొంగలు ఆ రోజు దొంగలకు కూడా ఒక నీతి ఉండేది. ఎవరి ఇళ్లలో పడి దోచుకోరు. చనిపోయిన వారు ఎవరైనా వారి శరీరం మీద ఉన్న ఆభరణాలు ఇలాంటివి తీసేసి వాటిని తీసుకెళ్లేవారు ఆనాటి దొంగలు. కోసం వారు ఆ యొక్క యుద్ధ భూమిలో తిరుగుతూ ఉన్నారు. కురుక్షేత్రంలో తిరుగుతూ పోతూ ఉంటే కొందరి దగ్గర ఆభరణాలు తీసుకొని అవన్నీ కూడా తమ యొక్క సంచిలో వేసుకుంటూ పోతున్నారు. ఇంతలో కొద్ది దూరంలో ఒక అలజడి వినిపించింది. దొంగల నాయకుడు, అరే ఆగండ్రా, మనం కాసేపు ఆలోచించాలి, అక్కడేదో శబ్దం వస్తూ ఉంది, మనలాంటి దొంగల ముఠ ఇంకేమైనా అక్కడ కూడా వచ్చిందేమో, మనం ముందు వాళ్ళ కథ తేల్చేసి తర్వాత మళ్ళీ మనం
మన ప్రయత్నం చేద్దాం అని అంటాడు. అలా అనగానే వారందరూ కూడా చాలా చడి చప్పుడు లేకుండా నెమ్మదిగా నడుచుకుంటూ మెల్లగా అక్కడికి వెళ్తారు. అక్కడ వారికి ఒక నీటి గుంట కనబడుతుంది. ఆ గుంటలో చూసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే స్థానంలో నిలబడిపోతారు. ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మహాభారతంలో ఎవరెవరు ఎటువంటి గొప్ప వీరులు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు అలా నిలబడిపోయారు అంటే, ఇక్కడ ఒక వ్యక్తి గుర్రాలను తానే స్వయంగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి పీచు లాంటి వస్తువులతో శుభ్రంగా రుద్ది శుభ్రం చేస్తూ కడుగుతూ ఉన్నాడు. మరి వారెందుకు ఆ వ్యక్తిని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి నిద్ర మేల్కొని అక్కడికి వెళ్ళి అర్జునుని యొక్క గుర్రాలను, అర్జునుడు రథానికి పూంచేటువంటి గుర్రాలను శుభ్రం చేస్తూ వాటి గాయాలకు మందులు వేస్తూ ఉన్నాడు. ఈ దొంగలు ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ పరమాత్మనికి మొక్కి, స్వామి ఇదేమిటి, సేవకులు ఇంతమంది ఉన్నారు, అనేక మంది మీకు సైనికులు ఉన్నారు, వారిని అందరిని ఆజ్ఞాపిస్తే వారు కడుగుతారు కదా, మీరు ఎందుకు సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమైనటువంటి వీరు ఇలాంటి పని చేస్తున్నారే అని వారు చాలా బాధగా అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాయనలారా, మీకు ఒక నీతి ఉంది, అలాంటి నీతి అలాంటి ధర్మమే నాకు కూడా ఉంది. నేను వైకుంఠంలో ఉంటే మహావిష్ణువునే, కానీ ఇప్పుడు ద్వాపరయుగంలో కృష్ణ అవతారం ఎత్తాను. రాజ్యంలో ఉంటే నేను రాజునే, కానీ నేను ఏ పనికి ఒప్పుకున్నాను? అర్జునుడికి రథసారథిగా ఉంటాను అని ఒప్పుకున్నాను, ఆ మాట ఇచ్చాను. ఆ మాట యొక్క నా బాధ్యత, జవాబుదారీతనం అంటే నేను అనుసరించాలనా వద్దా? శ్రీకృష్ణుడే కావచ్చు, ఏమైనా కావచ్చు. రేపు యుద్ధంలో అర్జునుడు యుద్ధం బాగా చెయ్యాలి అంటే గుర్రాలు గాయాలు మానాలి, అవి పరిశుభ్రంగా ఉండాలి, రథంలో ఉన్నటువంటి చిన్న లోపాలను సరిదిద్దాలి. ఇది నా బాధ్యత. నేను ఇప్పుడు రథసారథిని మాత్రమే, శ్రీకృష్ణుడిని కాను. మీరు ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇది తన యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటలు. పరమాత్ముని మాటలు నా దొంగలు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతారు. ఇలా సాక్షాత్తు పరమాత్ముడే ఇచ్చిన మాట కోసం అర్జునుడికి రథసారథిగా ఉండడమే మహా గొప్ప. రథసారథిగా పనిచేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? పరమాత్ముడు. కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధర్మం, తాను మాట ఇచ్చాడు, ధర్మయుద్ధాన్ని గెలిపిస్తానని చెప్పాడు. అహింస ధర్మహింస తదైవచ అనే సిద్ధాంతం ఆయన మనసులో ఉంది. అర్జునుడిని అన్ని వేళలా ఉత్తేజపరుస్తూ, యుద్ధ ప్రావీణ్యాన్నంతా గుర్తు చేస్తూ, ఆ అస్త్రం ఈ అస్త్రం అని సలహాలు ఇస్తూ, రథాన్ని అతి నైపుణ్యంతో నడిపిస్తూ, అర్జునుని మీదకి ఎటువంటి అస్త్రం రానియకుండా కాపాడుతూ, సారథ్యాన్ని అతి నైపుణ్యంగా, అతి ఓర్పుతో, అతి నేర్పుతో చేసినటువంటి ఆ పరమాత్ముడు ముందర మనమెంత. కనుక మానవులందరూ కూడా గ్రహించాల్సింది ఏమంటే, మనం ఇచ్చిన మాటకు కొద్దిగా అయినా, ఒక 10% అయినా జవాబుదారీగా ఉంటే అది మన ధర్మాన్ని ఆచరించిన వారు అవుతాము. నాయనలారా, ఈ విషయం మీకు అందరికీ ఎందుకు చెప్పానంటే, నీతి అనేది ఎవరికో నీతి, ఇంకొకరికి ఒక నీతి ఉండదు. మాటకు కట్టుబడి ఉండడమే నీతి. అటువంటి వారే గొప్పవారు అని సత్యనిష్ఠుడు వాళ్ళకి తెలిపి నాటి చర్చ ముగించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్.